I have worked with Ajit Doval sir as a research associate on counterterrorism when I was at Vivekananda International Foundation, you know. So I have had the experience of simulation of MAC అంటారు. MAC అంటే ఏంటంటే మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్. ఓకే. స్మాక్ అంటే ఏంటంటే స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ కోఆపరేషన్ ఆర్ కోఆర్డినేషన్ టు బ్రింగ్ all the stakeholders together to protect, to ensure safety, security to our country, our motherland, Bharat. సరే, ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ఉందో, మీరు ఇజ్రాయెల్లో చదువుకున్నారు, అక్కడ వారి యొక్క యుద్ధ నైపుణ్యాలు మీకు పూర్తి అవగాహన ఉంది. సో వారి యొక్క ఆర్మీ జవాన్లను కాపాడుకుంటూ వారి ప్రాణాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారి టెక్నాలజీతోనే యుద్ధం చేయటం ఏ విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే విధంగా భారత్ చేసేటువంటి అవకాశాలు మనకి ఏ మేరకు ఉన్నాయి సార్? ఏ మేరకు రిసోర్స్ ఉంది మనకి? ఇండియా ఈజ్ ఆల్సో నో లెస్ అండ్ వీ హ్యావ్ బీన్ గెటింగ్ అవర్ ట్రైనింగ్ వెరీ వెల్ ఫ్రమ్ ఆల్ ది డెవలప్డ్ కంట్రీస్. ఓకే. నౌ ఇండియా ఈజ్ ఇన్ ద ఫోర్ రన్. వీ హ్యావ్ 2.5 million ఆర్మీ పుట్ టుగెదర్, అంటే డిఫెన్స్ ఫోర్సెస్, స్టాండింగ్ ఆర్మీ కానీ అండ్ రిక్రూట్ వాట్ యూ కాల్ రిజర్వ్లో ఉన్న ఆర్మీ కానీ మొత్తం కలిపి మనకి 2.5 millions, అంటే 25 లక్షల మంది మనకి ఆర్మీ మనకి ఉంది. సుశిక్షితులైన ఆర్మీ జవాన్లు ఈ కండబలంతో ఎలా ఉందో అలా ఉన్నారు. మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్ ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. అవును. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే నొక్కి ఒక్కడి నుంచి 15,000 కిలోమీటర్లు భారతదేశానికి భూసరిహద్దు ఉంది పక్కనున్న 7 దేశాలతో. అందుట్లో 3,323 కిలోమీటర్లు ఒక్క పాకిస్తాన్తోనే మనకి భూసరిహద్దు ఉంది.